బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి మిగిలింది 59 మంది మాత్రమే. ఇందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ముప్పాళ్ల లక్ష్మణ్ అలియాస్ గణపతి ఉన్నారు. అలాగే మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా ఉన్నారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్ కూడా ఉన్న నేపథ్యం. బడే చక్రరావు అలియాస్ దామోదర్ ఈ టాప్ లీడర్ల లొంగుబాటుపై తెలంగాణ పోలీస్ ఫోకస్ చేస్తుంది. గడిచిన 11 నెలల్లో 465 మంది మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. నిన్న కూడా కొంతమంది ఏకంగా 30 మందికి సుమారుగా 30 మందికి పైగా లొంగిపోయిన నేపథ్యం మనం చూసాం. 37 మంది. సో ఆ క్రమంలోనే తెలంగాణ పోలీస్ కూడా రియాక్ట్ అయింది. తెలంగాణ పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు కొంతమంది ప్రశ్నించారు, దొరికిపోయిన ఆ మహిళా మావోయిస్టులకు సంబంధించిన పరిస్థితి ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ లొంగిపోయిన లొంగిపోయారు వాళ్ళు. లొంగిపోయిన ఆ మహిళా మావోయిస్టుల పరిస్థితి ఏంటి? దాదాపు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే పోలీసు శాఖ చూసుకుంటుందో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందో అంటూ కూడా అర్థం వచ్చేలా ఇటు పోలీసు శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది నిన్న. సో ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు. అట్ ద సేమ్ టైం తెలంగాణ పోలీస్, ఇంకా చెప్పాలంటే ఆపరేషన్ కగార్ ఆ బృందం అంతా కూడా అణువణుని జల్లెడ పడుతోంది. మావోయిస్టులు లొంగిపోవాలంటూ పిలుపునిస్తోంది. నిన్న జరిగిన భేటీలో కూడా ఇంకా చెప్పాలంటే మావోయిస్టులు లొంగుబాటు కార్యక్రమంలో కూడా ఇదే అంశానికి సంబంధించి డీజీపీ మాట్లాడుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకొచ్చింది, రాష్ట్ర పోలీసు శాఖ మాట్లాడుకొచ్చింది. ఆ విజువల్స్ కూడా మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోవాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చిన క్రమాన్ని కూడా మనం చూసాం. ఆ మహిళ మావోయిస్టులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. లొంగిపోయిన క్రమం దాదాపు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు. దీంట్లో వాళ్ళు ఆ మావోయిజానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళు పనిచేస్తున్న నేపథ్యం వాళ్ళకు సంబంధించి. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడున్న వీళ్ళల్లో అంటే ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే తెలంగాణ నుంచి ఇక మిగిలింది 59 మంది మాత్రమే. అందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ముప్పాళ్ల లక్ష్మణ్ అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చక్రరావు అలియాస్ దామోదర్ వీళ్ళున్నారు. ఏం జరుగుతోంది, ఎటువంటి వ్యూహంతో పోలీసు శాఖ వెళ్తోంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇదే అంశానికి సంబంధించి డీజీపీ ఏమన్నారో చూద్దాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కరావు ఎలియాస్ దామోదర్ వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు. మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు మొత్తం సిపిఐ మావోయిస్టులు. అందులో 5 తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉన్నారు. అందులో గీరెడ్డి పవనానందరెడ్డి, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, దర్బా డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత, ఈమె డికేజెడ్సి మెంబర్ గా ఉంది. ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నది. లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు. ఇతను డికేజెడ్సి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. డికేజెడ్సి లో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు. అదే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన కాల్వపల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ సెక్రటరీ, స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి. అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఇతను ఇష్టంపేట గ్రామం, కాల్వ శ్రీరాంపూర్ మండలం. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను తార్లపల్లి గ్రామం, కాజీపేట మండలం, వరంగల్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. మేకల మనోజ్ ఎలియాస్ వినోద్, ఇతను చింతకుంట గ్రామం, కతలాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. కర్రా వెంకటరెడ్డి, ఇతను కోరుకొండపల్లి విలేజ్, కే సముద్ర మండలం, మహబూబాద్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే వెంకటి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్, ఇతను సబితం గ్రామం, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. ఈ 10 మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే ఎంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము. మిగతా 5 సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా ఇంకా అది పోలీసులు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి వ్యూహంతో పోలీసులు వెళ్ళడం జరుగుతోంది, అలాగే మావోయిస్టుల వ్యూహం ఏంటి
లొంగిపోయే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి వ్యూహాలైనా అక్కడ ఇంకా రచించడం జరుగుతోందా? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవి నాయక్ సిద్ధంగా ఉన్నారు. రవి, ఎటువంటి వ్యూహంతో పోలీసులు వెళ్ళడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం మావోయిస్టుల వ్యూహం ఏంటి? మావోయిస్టులు ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు? లొంగిపోయే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే పోలీసుల వ్యూహానికి చిక్కే అవకాశం ఉందా? ఎస్ సచిన్, మనం ఈ వరుస ఎన్కౌంటర్లు అదేవిధంగా లొంగుబాట్లు చూసినట్టు కనుకైతే ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ మీద ఉంది. లొంగిపోవడం లేక ఇతర అంశాలపైన మనం డీటెయిల్ గా చెప్పలేము, అది రహస్యమైన సమాచారం. అయినప్పటికీ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీంట్లో కొంతమంది లొంగిపోతారు, మరి కొంతమంది సాయుధ పోరాటం వైపే ఉంటారనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనిస్తే తెలంగాణ ప్రాంతానికి చెందిన 59 మాత్రమే 59 మంది మెయిన్ క్యాడర్ ఉన్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఇప్పటికే శివధర్ రెడ్డి నిన్న మీడియా ద్వారా అప్పీల్ కూడా చేసిన పరిస్థితి. మా దగ్గర ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, స్వచ్ఛందంగా నేరుగా రావచ్చు, లేదంటే మీడియా ద్వారా రావచ్చు, కాదంటే ప్రభుత్వ అధికారుల ద్వారా రావచ్చు అని ఇలా స్పష్టంగా మీడియా ద్వారా అప్పీల్ చేసిన పరిస్థితి కనపడింది. అయితే ఆపరేషన్ కగార్ రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి. దండకారణ్యం ప్రాంతంలో అంతా పోలీసులు జల్లెడ పడుతున్నారని చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు ప్రధానంగా మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనిస్తే దీంట్లో టాప్ క్యాడర్ గా చెప్పబడే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, దాంతో పాటు రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఇటు తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, హనుమంతు అలియాస్ గణేష్, చుక్కారావు, బడే చుక్కారావు అలియాస్ దామోదర్ తో పాటు మరికొంతమంది టాప్ క్యాడర్స్ ఇంకా కొంతమంది పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కేంద్ర కమిటీలో కొంత ముఖ్యమైన నాయకులను, ఆదివాసీ నాయకులను కూడా తీసుకున్నట్టు మెయిన్ గా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా సాయుధ పొంద వైపు పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులు ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి అనుగుణంగా కొంత కొత్త వ్యూహాలకు వ్యూహరచన చేసే ప్రయత్నంలో పార్టీ ముందుకు వెళ్తున్నట్టు కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. వరుస లొంగుబాట్లు, ఈ లొంగుబాట్లలో ఎక్కువగా మనం చూసినట్టు కనుకైతే వయసు మీరిన వారే ఉండడం, వారిని నేరుగా పార్టీ వెళ్ళిపోమంటుందనే ఒక ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే 50 నుండి 60 మధ్య, 60, 65, 70 మధ్య ఉన్న వారు దీర్ఘకాలిక ఇబ్బందులతోటి, అంటే ఏదో రకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు వెంటనే పార్టీ పోవచ్చు అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఒక ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి. పార్టీలో రాంగ బలవంతం లేదు, పార్టీ నుండి పోంగ కూడా ఎవరికి ఎక్కడ ఆంక్షలు లేవు, స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చని కొంత ప్రచారం బయట జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అంశంలో కొంత తెలంగాణ పోలీసులు మాత్రం కొంత సీరియస్ గానే దీని మీద కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ దిశగా తెలంగాణ పోలీసులు కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న చూసినట్టుగా అయితే 37 మంది రాష్ట్ర కమిటీతో పాటు కొంత ముఖ్యమైన నాయకులు కూడా నిన్న నేరుగా డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం మీద ఇంకా ఫోకస్ పోలీసులు పెంచిన పరిస్థితి. ఇంటెలిజెన్సీ చాలా సీరియస్ గా పనిచేస్తుంది. దీంతో పాటు ఎస్ఐబి కూడా పనిచేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటీవల కాలంలో లొంగిపోయిన వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడం, ఎవరెవరు ఏ క్యాడర్ లో పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, పనిచేస్తే వారి రోజువారీ విధానం ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో కొంత పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అంటే తెలంగాణ ప్రాంతంలో పోయినప్పటికీ బయట ఇతరత్ర రాష్ట్రాల్లో మధ్య భారతంలో జరుగుతున్న వరుస సరెండర్ల ద్వారా ఇతరత్ర కారణాల ద్వారా నిన్న హిడ్మా లాంటి ప్రధాన నాయకుడిని ఛేదించడం, దాంతో పాటు ఇటీవల కూడా మావోయిస్టు పార్టీ ఒక లేఖ ద్వారా చెప్పింది 16 మంది కేంద్ర రాష్ట్ర కమిటీ ముఖ్యమైన నాయకులను పార్టీ కోల్పోయినట్టు ఇటీవల ప్రకటించిన పరిస్థితి. అంటే ఈ విధంగా ఇటీవల కాలంలో వరుస లొంగుబాటులో దాదాపుగా 500 పైచిలుకు ముఖ్యమైన వారు, అంటే 465 మందికి పైచిలుకు ఉన్నవారు లొంగిపోయినట్టు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి. తెలంగాణ ప్రాంతంలోనే 450 చేరిందంటే ఇటు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో దాదాపుగా 1500 పైగా వచ్చినట్టు కొంత ఒక సమాచారం అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు ఎవరైతే లొంగిపోయిన వారికి మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, ఇబ్బంది పడకుండా, ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము అన్ని రకాలుగా సహకరించే విధంగా
చూస్తాం. అయితే రాగానే ఒక 6 months మాత్రం అబ్జర్వేషన్ లో పెడుతున్న పరిస్థితి, వారికి సంబంధించిన అంశాల్లో పూర్తి పోలీస్ మానిటరింగ్ కొనసాగుతున్నట్టయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు తెలుగువారే అని నిన్నటి వరకు ప్రచారం జరిగింది, ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కొంత ఆదివాసీ క్యాడర్ను మమేకం చేస్తూ ఎస్సీ ఎస్టీలను కూడా పార్టీలో మమేకం చేస్తూ ముందుకు ఉద్యమాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగుతుంది. మరోపక్క ఇటు ఆపరేషన్ కగార్ పేరుతో చాలా సీరియస్ గా దీని మీద ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా అంటే ఇటీవల కూడా ఒక 2 days కోణంలో ఇటు కర్రెగుట్ట లాంటి ప్రాంతంలో కూడా మరో బిఎస్ఎఫ్ క్యాంపును ఓపెన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే వరుసగా ఎక్కడ చూసినా కూడా ఆ నిర్బంధం పెరిగిపోతుంది. సరెండర్ అంశంలో కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎవరు చనిపోకూడదని పోలీసులు కూడా అప్పీల్ చేస్తున్నట్టయితే మనకు కనబడుతుంది. ఇటు ముఖ్యంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చాలా పర్ఫెక్ట్ గా ఎక్కడ ఎటువంటి పోలీసుల వల్ల కానీ ప్రభుత్వం వల్ల కానీ హాని ఉండదు, మా ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ఎవరైనా రావచ్చు, లొంగిపోవచ్చు, స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వచ్చు, ఏ స్థాయి వారైనా మాకు సమాచారం ఇచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సచిన్ రైట్ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి మిగిలింది 59 మంది మాత్రమే. అందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ముప్పాళ్ల లక్ష్మణ్ అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఇలా వీళ్ళంతా కూడా ఉన్న క్రమం. టాప్ లీడర్ల లొంగుబాటుపై తెలంగాణ పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. గడిచిన 11 నెలల్లో 465 మంది మావోయిస్టులను, ఇన్ఫాక్ట్ 11 నెలల్లో 465 మంది మావోయిస్టులు లొంగిపోయిన క్రమం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.